మన పవన్ కళ్యాణ్, తనూజ గారు మరియు ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురులో ఇప్పుడు వచ్చేసరికి విన్నింగ్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. నేను ఎలా చెప్పగలుగుతాను అంటే యాజ్ పర్ ఓటింగ్ పరంగా చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు మ్యాక్సిమం యాజ్ పర్ ఓటింగ్ టాప్ 3లో ఉంటున్నారు. అంటే కొన్నిసార్లు డిమోన్ పవన్ కూడా వస్తున్నారు టాప్ 5లోకి ఒప్పుకుంటా. బట్ ముందు ఫస్ట్ నుంచి మనం చూసుకున్నట్లయితే 5th వీక్ నుంచి కూడా కన్సిస్టెంట్గా వీళ్ళ ముగ్గురు అంటే ఇమాన్యుయల్ గారు లేరు. సో ఇమాన్యుయల్ గారు ఉన్న వీక్స్లో కూడా ఇమాన్యుయల్ గారు 3rd, 2nd ప్లేస్లో ఉంటున్నారు. అండ్ ఇంకా ఆబ్వియస్లీ ఫస్ట్, సెకండ్ ఎప్పుడు కళ్యాణ్ తనుజనే కంటిన్యూ అవుతుంది. సో అందుకే ఆ బేసిస్ మీద అడుగుతున్నాను చెప్తున్నాను అనమాట. సో వీళ్ళ ముగ్గురికి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇమాన్యుయల్, తనుజ గారు, కళ్యాణ్ వీళ్ళ ముగ్గురులో ఎవరు విన్నర్ అవుతారని అనుకుంటున్నారు కామెంట్ చేయండి. సో చూద్దాం ఎవరి పేరు ఎక్కువ వచ్చుద్ది అనేది. కళ్యాణ్ పేరు ఎక్కువ వచ్చుద్దా, తనుజ పేరు ఎక్కువ వచ్చుద్దా, ఇమాన్యుయల్ గారి పేరు ఎక్కువ వచ్చుద్దా కామెంట్ సెక్షన్లోనే. సో మన జనాల ఒపీనియన్ ఏమనేది కూడా నాకు ఒక ఐడియా వచ్చింది, మీకు కూడా తెలుస్తుంది. సో త్వరగా కామెంట్ చేయండి. మీరు ఎక్కడ వరకు చూసారు కాబట్టి వీడియో ఇమాన్యుయల్, తనుజ ఆర్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురులో ఎవరు విన్నర్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు అనేది. ఒకవేళ మీరు వేరే వాళ్ళ పేరు అనుకుంటే వాళ్ళ పేరు కామెంట్ చేయండి. ఓకే.